మా ఆయనకి కాళ్ళు చేయ లాగిందండి. లాగిన తర్వాత ఆయన పడిపోయారండి. నేను ఆడదానండి. ఆడదాన్ని అయితే నా అత్తమాట సీరియల్కి వస్తున్నాను సార్. వచ్చినప్పుడు అలా రావడం, మొక్కలు పీకడం, మాకు దారి ఇవ్వలేదని గొడవ పెట్టడం జరుగుతుందండి. జరిగిన తర్వాత ఇదేం కోలా, మేము ఆ రోజు భూమి అంటే ఇచ్చాం కానీ దారి మాత్రం ఎవరికి రాయలేదంటే అప్పుడు ఊళ్ళో పెద్దలు చిన్న పెద్ద వచ్చారండి. వచ్చి అమ్మ నీది ఎంతవరకు ఏముంది ఏంటని అడిగితే రిజిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేశారు సార్. చేసిన తర్వాత రిజిస్టర్ ఆఫీసర్ గారు అన్నారు, మనుషులు అడ్డానికి దారి ఉంది కానీ బళ్ళు ఇమ్మడాలు వెళ్ళాక ఎవరో దారి మేము రాయలేదండి, రిజిస్టర్ ఆఫీసర్లో లేదండి, ఇదేం గొడవ అండి, అత్తమాట వాళ్ళు ఎందుకు అలాగ బెదిరించడం అని ఆయన అన్నారండి. అన్న తర్వాత అప్పుడు నేను ఏం చేశానంటే ఓ రోజు సర్వేర్ గారిని తీసుకుని మీరు లేనప్పుడు చెరువు కొలుసుకోవడానికి వచ్చారండి. నాకు ఉండవలసిన భూమి ఎకరా 86 సెంట్లు భూమి అండి. నేను ఎకరాన్నర వాళ్ళకి అమ్మేనండి, కర్రీ అప్పలాడికి అమ్మేనండి. అమ్మిన తర్వాత అత్తమాటు వచ్చి బెదిరించడం 10 మందిని తీసుకురావడం, తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పెట్టడం. తర్వాత శనవరేటి అర్జున ఒక్కడండి మా భూమికి సూత్రధారుడు. తర్వాత మా ఇక్కడ కొలత అయిన తర్వాత ఎస్ఆర్పి యామకుమార్ వచ్చాడండి. భూమి కొలుతున్నారంటే పిన్ని మీరు తొందరగా వెళ్ళండి అని చెప్పారండి నేను వచ్చానండి. వచ్చిన తర్వాత ఆ కొర్రులు పాత అయితే ఏమండి మీరు ఆగండి, మీరు మట్టు మాత్రం భూమి కొరకండి, ఇక్కడ ఉండవలసింది మాది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మేము చెప్తాం. మా చెరువులో చెరువులో ఇచ్చేసిన తర్వాత మా దాంట్లో పట్టాల భూమి మీకు ఎక్కడ ఉందండి, మీకు ఉండవలసిన హక్కులు ఏమున్నాయి, చెరువు భూమి ఉన్నది ఎక్కడ ఏది లేదండి, లేదైన తర్వాత మీరు ఆపేయండి అని సర్వేర్ గారిని నేను ఆపేశారు. ఆపేసిన తర్వాత ఆ ఇంటి యజమాని శనిగాలు ఆవిడ లేనప్పుడు మేము ఎందుకు వెళ్ళగానేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన వెంటనే నేను వచ్చానండి. మళ్ళీ 3వ రోజు వచ్చారు. 3వసారి వచ్చి నువ్వేం పీక్కుంటావో పీక్కో, ఇక్కడ ఈ దారి మాది, ఇది చెరువులో భూమి, ఈ భూమిని మాత్రం నువ్వు తీసుకొని మొక్కలు పీకేసి నువ్వేం పీకుతాను ఒకడన్నాడండి, ఒకడేమో దవడసద కొడతానండి, ఒకడేమో అదే నేను మాట అన్నానండి, నువ్వెవడరా నేను కూడా నీ భూమిలో నేను ఉన్నానా, నా భూమిలో నువ్వు ఉన్నావా, నీ భూమిలోకి నేను రాలేదు, నా భూమిలో ఉన్నావు, నీకు అక్కడ కింద ఇచ్చాను, ఆ భూమిలోకి వెళ్ళి పెత్తనం చేయడానికి సంబంధం లేదని అన్నానండి. అన్న తర్వాత చూసుకుందాం అన్నారండి. ఈ గొంతుని తాతాజీ మడి సదరేటి అర్జున కొన్నాడండి. దారి అంటే మాత్రం లేదండి. ఎప్పుడు కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల రైతులందరూ పక్కన వేసుకొని చెరుకు మోసుకుండేవారు. ఆ చెరుకు అలాగే వేసుకోండి బాబు, ఇక్కడికి ఏమాత్రం దూరం పండిన పంట పాడు చేయడానికి తయారవ్వకండి, నేను దారి ఇవ్వలేదని నేను ఆ రోజు చెప్పాను. లేదు వస్తుంది, మేము ఎక్కడ సాధించుకోవాలంటే అక్కడ సాధించుకుంటాము, చూసుకుందామని ఈ భూమి కొనుక్కున్న స్వామిని పక్కన రైతు అన్నారండి. అనేసిన తర్వాత పోలేండి అయితే అలాగే చేద్దాంలేండి, చూసుకుందాం, మరి ఆ రోజు మేము మాట్లాడుకున్న ప్రకారంగా ఇస్తాను కానీ దారి మాత్రం ఇవ్వనని అన్నానండి. అంతేనండి. ఇప్పుడు ఏం జరిగింది, నేను సేలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చాను. నాతో చేయకుండా నాకు మా అమ్మాయికి పోకపోతే హాస్పిటల్కి వెళ్ళిపోతే మా అల్లుడి గారు వచ్చారు. అల్లుడి గారు వచ్చి మేము మరోసారి తీసి తెచ్చుకున్న తర్వాత మీరు భూమి కొలత వేయించుకొని అప్పుడు మీకున్న సరిహద్దు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకే ఉన్నాయి, మాత్రం ఇందులో మాత్రం మేము ఇవ్వం, ఎలాగేస్తాం, నేను లేని మీరు కొలకండి, నా ప్రయాణం ఉందని మా అల్లుడి గారు చెప్పేసి వచ్చేస్తే మా సర్పంచ్ గారు ఫోన్ చేసామండి ఉదయం. చేస్తే అదేంటి బాబా నువ్వు తొందరగా వచ్చేసావు, తొందరగా వెళ్ళిపోయి ఏమీ చెప్పకుండా అడవుడిగా వెళ్ళిపోయావు, నువ్వు నిలబడితే ఏదో న్యాయం చేద్దని కదా అని మా సర్పంచ్ గారు అన్నారు. అన్న తర్వాత మా అల్లుడి గారు అన్నారు, ఇదేంటి బాబా నేను ఇంకా మేము బాగానే మాట్లాడుతున్నామండి, వీళ్ళలో ఎంత కథలు పడుతున్నా సంగతి మాకు తెలియదు. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఎక్కువగా బిరబిరలు ఆడేస్తున్నావు, తొందరగా తిరిగేస్తున్నావు, మేము రమ్మన్నప్పుడు నువ్వు రాలేదు, నువ్వు వెళ్ళిపోయావు, అందుకే అయితే అవుతుంది, నువ్వేం చేస్తారో చేసుకోండి అన్నారండి మా సర్పంచ్. అన్న తర్వాత మరి ఎవరైతే వచ్చారో ఈ సిపి తోలోళ్ళు, ఈ రోడ్డు పోసినోళ్ళు, వీళ్ళ మొట్టమొదటి తయారైన శిక్ష చేయాలని మీ టీవీ వారిని కోరుకుంటున్నాను.